రక్షణ కలగాలంటే వాళ్ళకి అమృత భాండం కావాలి, అమృతం కావాలి. దేవలోకంలో అమృతం ఉంది. ఆ అమృతాన్ని తీసుకొచ్చి నా పిల్లలకి ఇస్తే నీ తల్లికి ఈ బంధ విముక్తి చేస్తాను, దాస్యం నుంచి ముక్తి కలిగిస్తానంటే గరుత్మంతుడు వెళ్ళి ఇంద్రలోకంలో ఉండేటువంటి అమృత భాండాన్ని తీసుకొచ్చి దర్భాసనం మీద పెట్టారు. అలా దర్భాసనం మీద, దర్భల మీద పెట్టడం వలన ఆ అమృత భాండంలో ఉండేటువంటి బిందువులు దర్భ మీద కడిన చేత ఆ దర్భలకి అమృతంలో ఉండేటువంటి శక్తి ప్రాధాన్యత పొందింది. అందుకని దర్భ అనేది చాలా విశిష్టమైనటువంటిది రూపం. ఆ దర్భని అమృతంతో తడిచి ఉన్న కారణం చేత దర్భ ఎక్కడ ఉంచితే అక్కడ శుభాన్ని కలిగిస్తుంది, శుద్ధిని కలిగిస్తుంది, శక్తిని కలిగిస్తుంది. వీటన్నిటితో పాటుగా తేజస్సుని, విశేషమైన శక్తిని కలిగిస్తుందో కనుక ఆ దర్భ ఉంచడం వలన అమృతంతో తడిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని ఇస్తాయి. ఇక రెండో లక్షణం ఏంటంటే అందులో కొన్ని సర్పలాలు ఉండేటువంటి తక్షకుడు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి సర్పబంధాలన్నీ కూడా పద్ముడు, కుముదుడు ఇలాంటి సర్పాలన్నీ వెళ్ళి అమృత భాండం నుంచి వచ్చే